పెళ్ళిలాగా. కొత్తగా ఏమైనా ట్రై చేద్దామంటే తంతా. షట్ అప్ ఇడియట్. నేను మాట్లాడే దాని గురించి కాదు. మరి సరే, బాబుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. I think it's time now. We should give a name and meaning to this relation. మ్యారేజ్ చేసుకుందామా? వాట్? మ్యారేజ్ ఏంటి? ఐ మీన్ పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నా. నేను తెలుగు మీనింగ్ అడగట్లేదు, మీనింగ్లెస్ గా మాట్లాడుతున్నావేంటి అంటున్నా. ఇందులో మీనింగ్లెస్ గా మాట్లాడడానికి ఏముంది? మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం కదా. అందుకే కదా కలిసి ఉంటున్నాం. అందుకే కదా పర్మనెంట్ గా కలిసి ఉంటే బాగుంటుంది అంటున్నా. కమాన్, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. నేను కెరియర్లో గ్రో అవ్వాలి, యూఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇవన్నీ మ్యారేజ్, లాంగ్ రిలేషన్షిప్స్ అన్ని పెట్టుకొని నా కెరియర్ రూన్ చేసుకోవాలనుకోవట్లేదు. రూయిన్ ఎందుకు అవుతుంది? అరే పెళ్లి చేసుకుందాం. ఐ సపోర్ట్ యువర్ డ్రీమ్స్. పెళ్లికి దానికి దీనికి ఏం సంబంధం లేదు. దీంతో ఏం ప్రాబ్లం రాదు. నేను సపోర్ట్ చేస్తా కదా. యువర్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. ఎంతమందిని చూడలేదు. ఇప్పుడు ఇలాగే ఐ సపోర్ట్ యువర్ డ్రీమ్స్ అంటారు, కానీ మ్యారేజ్ అయ్యాక ఇవేం వర్కౌట్ అవ్వవు. ఇంకా ఈ టాపిక్ మాట్లాడకు. టాపిక్ మాట్లాడద్దా? నేనేదో మన ఇద్దరం పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేద్దాం అని ఆలోచిస్తుంటే ఐ నెవర్ థాట్ మన రిలేషన్ ఇలా అవుతుందని. ఏంటి పాత సినిమా డైలాగులు నువ్వు? బీ ప్రాక్టికల్. ఓకే. హే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నేను ఇలా ఉండలేను. ఉండకు, బట్టలు వేసుకొని ఉండు. ఏయ్, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నా. అబ్బో మొద్దు. ఈసారి నువ్వు హార్డ్ వర్క్ చేసావు కానీ గ్రౌండ్ వర్క్ చేయలేదు.